వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పాక్ ఆలోచనల ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధోనీలాగా దూసుకుపోవాలి, వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం. ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్. ఢిల్లీలో రేపు వరుసగా 4 కీలక సమావేశాలు. వారం రోజులుగా పాక్ ఆర్మీలో భారీ రాజీనామాలు. పరారీలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. పహల్గామ్ ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. దేశ భద్రతకు సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ బుధవారం మరోసారి సమావేశం కానుంది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వహించనున్నారు. దాడి జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి అత్యవసరంగా సమావేశమైంది. గత బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పహల్గామ్ ఘటనలో పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించడమే కాకుండా వారికి మద్దతు ఇస్తున్న శక్తులను కూడా బాధ్యులుగా ప్రకటిస్తూ పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేత, అంతేకాక సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా నివారించే వరకు ఆ దేశంపై కఠినమైన ధోరణి సాగించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించే చర్యలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదిలా ఉండగా నిన్న ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. పహల్గాంలో పరిస్థితులు, భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న చర్యల వివరాలను ప్రధానికి తెలియజేశారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరిచి ప్రధానమంత్రిని కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాయాది దేశంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో బాధ్యతాయుత ప్రతిపక్షగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ అన్ని విలువలను కోల్పోయిందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలో మాట్లాడుతోంది. పాకిస్తాన్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచన ఒకే రకంగా ఉందని అర్థమవుతోందన్నారు. సీఎం చంద్రబాబుపై నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి స్వగ్రామం రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో అంకమ్మ తల్లి తిరునాళ్లలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాడి కొడుకు లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పరుష పదజాలంతో వాడాడు. గోపిరెడ్డి అసభ్యకర వ్యాఖ్యల పట్ల టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో గోపిరెడ్డిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చారు. నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి గురించి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. చాలా అవమానకరంగా మాట్లాడాడు. అతనికి అరవింద్ బాబు గారు అంటే చాలా కోపం ఉంది. అతనికి ఆయన అత్యధిక మెజార్టీతో ఎప్పుడూ లేని విధంగా నర్సరావుపేటలో అత్యధిక మెజార్టీతో గెలిచాడని, ఆయన నాకన్నా తక్కువ కులమైన ఆయన ఎక్కువ మెజార్టీతో ఆయన్ని ఓడించి జనరల్ సీట్లో కూడా ఆయన గెలిచాడని బాగా అక్కసు పెంచుకొని ఎక్కడ పడితే అక్కడ అరవింద్ బాబు గారిని దూషించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు. మేము ఎన్నోసార్లు చెప్పారు, మా పార్టీ కార్యకర్తలు అందరూ చెప్పారు, జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పేసి. అయినా ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అందుకని మేము ఇప్పుడు పోలీసు వారిని ఆశ్రయించి ఆయనకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎస్ఐ గారికి ఆ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చాము. వారు స్వీకరించారు. దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాం. ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేటలో చేసిన అక్రమ సామ్రాజ్యాన్ని మన అరవింద్ బాబు గారు కూకటి వేళ్లతో పీకేశాడు. ఇప్పుడు చాలా నర్సరావుపేటలో ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనలను విరమించే ప్రసక్తే లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 30న గృహ వాణిజ్య సముదాయాలలో విద్యుత్ లైట్ల బంద్ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కుల మతాలకు అతీతంగా నిరసనల పర్వాన్ని ఉధృతం చేస్తున్నామన్నారు. కాగా తక్షణమే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రేపు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని బలపరుస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో 9 to 10 అంటే 9-10 నిమిషాల వరకు ఈ కరెంటు ఆఫ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని దిగ్విజయంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేసినటువంటి అన్ని సంఘాలు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా జిల్లా వ్యాప్తంగా జరగాలి కాబట్టి అన్ని మండలాలలో ఉన్నటువంటి మన కమిటీలకు కూడా మెసేజ్ ద్వారా అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ల ద్వారా కావచ్చు, అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి షాపులు అన్నిటినీ కూడా బంద్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పారు, బీజేపీ గురించి పెద్దగా మనం చెప్పాల్సిందే లేదు, అది ఒక మతతత్వ పార్టీగానే పరిగణిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశంలో అన్ని రంగాలు అన్ని సంబంధించిన ప్రభుత్వ వింగులన్నింటినీ పూర్తిగా అమ్మడం పూర్తయింది. ఇక మిగిలింది ఏదంటే వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద మోడీ కన్నుపడ్డది. ఇప్పటికే రవాణా రంగం ప్రైవేటీకరణ చేశారు, విమానాల ప్రైవేటీకరణ చేశారు, వాటర్ హౌల్ ప్రైవేటీకరణ చేశారు, బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణ చేశారు. దేశంలో పబ్లిక్ సెక్టర్ అంతా కూడా గుండు గుత్తాగా అమ్మకం పూర్తయిన తర్వాత తన ఫ్రెండ్కి ఏదైతే ఉన్నాడో ఆదానికి అమ్మానికి అమ్మిన తర్వాత ఇప్పుడు విలువైన భూమి ఎక్కడుంది అంటే వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు వేసే ఈ వక్ఫ్ బోర్డు భూముల మీద మోడీ కన్నుపడ్డది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ సవరణ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. जिनको बुलाकर 2 रोज पहले हमने मीटिंग की, इस प्रेस कॉन्फ्रेंस के जरिए से फिर दोबारा उनको याद दहानी कराता हूं कि कल के होने वाले प्रोग्राम को मेहनत करके कोशिश करके कामयाब बनाएं और उनसे ये भी अर्ज करता हूं कि वो अपने अपने इलाकों में जितने सेकुलर पार्टीज है उनसे राब्ता करके इस प्रोग्राम को कामयाब बनाने की अपील करें और तमाम बरादरान वतन को साथ लेकर इसको खूब आगे बढ़ाने की जो है कोशिश करें. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల అధికారులతో కలిసి వెలగపూడి సచివాలయంలో ప్రధాని సభకు ఏర్పాట్లపై సహచార మంత్రి పి నారాయణ, నోడల్ ఆఫీసర్ వీరా పాండ్యన్, మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షించారు. ప్రధాని సభకు రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశమిచ్చారు. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు మంచినీరు, ఆహారం సరిపడా అందజేయాలని అధికారులను సత్యప్రసాద్ ఆదేశించారు. శ్రీశైలం డ్యామ్ కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం చేరుకున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంట్ ద్వారా డ్యామ్ అధికారులు ఎన్డీఎస్ఏ బృందానికి వివరించారు. అనంతరం శ్రీశైలం డ్యామ్ ముందు భాగాన ఏర్పడిన భారీ గొయ్యిని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం పరిశీలించనున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఏపీలోని ప్రధాన దేవాలయాలలో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించాడు. దీనితో శ్రీశైలంలోని నాయి బ్రాహ్మణులు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ స్వామి అమ్మవార్లకు 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర దేవాలయాల కేశఖండనశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం 20,000 నుండి 25,000కు జియో నెంబర్ 130 ద్వారా పెంచడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా నాయి బ్రాహ్మణులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు. వారు చెప్పినట్టుగానే కేశవ కళాశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000 పెంచారు. జియో 130 కూడా రిలీజ్ చేశారు. నాయి బ్రాహ్మణుల అండ తెలుగుదేశం జెండా. ఎప్పుడైనా సరే నాయి బ్రాహ్మణులకు అండ అంటే ఒక కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయి బ్రాహ్మణులకు దేవాలయాల పాలక మండలాల్లో కూడా సభ్యునిగా కూడా ప్రకటించారు. అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే నాదస్వర విద్వాంసులకు కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా జియో రిలీజ్ చేసి పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్దేశంలో గవర్నమెంట్ కూడా ఉంది. ఖచ్చితంగా తొందరలో అది కూడా జరుగుతుంది. సెలూన్ షాప్లో పనిచేసుకునే నాయి బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు కనెక్షన్ కూడా జియో రిలీజ్ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు అందరికీ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కళ్యాణకర్తలు అయితేనేమి అందరు నాయి బ్రాహ్మణులకు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు జీతం చేస్తూ వాళ్ళకి ఈరోజు ప్రకటన విడుదల చేశారు, జియో విడుదల చేశారు. కాబట్టి మేమందరం కూడా మా సోదరులకు ఈ విధంగా జరిగినందుకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారులకు 500 కొబ్బరికాయలు సమర్పించి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశానుసారం
మన నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మేము శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున సమేతంగా అందరికీ చెప్పుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే అతి త్వరగా మా నాయ బ్రాహ్మణులను గుర్తుపెట్టుకొని మా అందరి అభివృద్ధి కోసం ఈరోజు 25,000 రూపాయల జీతం మొదటి జీవో ద్వారా విడుదల చేయడం జరిగింది. దీనికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు సీఎం గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులందరూ ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాకిస్తాన్ దేశ ద్రోహులను తక్షణమే మట్టి కర్పించాలని హెచ్చరించారు. ఇప్పటికైనా దేశ ప్రధాని ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు. ఏదైతే కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కండోలెన్సెస్ తెలపడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాశ్మీర్ లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు. ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్ గా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజేపీ సంబంధించిన సెంట్రల్ బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీని మీద పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్ గా రానున్న రోజుల ప్రజలకి భద్రత ఇంకా పటిష్టంగా చేయాలని నేను కోరుకుంటున్నాము. నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ రోజు మరి తగిన చర్యకు జరిగిన సంఘటనకు మరి ఇప్పటికే ప్రతీకార చర్య ఉండాలి. మీకు భారతదేశం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా మీ ఎంట ఉంది. మరి ఏదైనప్పటికీ కూడా ఇటువంటి చర్యలు లేకుండా ఇంకా కాలయాపన చేసి భారతదేశ ప్రజలను భయానికి గురి చేస్తూ ఈ రోజు మీరు ఇంకా కాలయాపన చేసడం సరి అయింది కాదు. మరి ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబాలకు ఏ అమాయక ప్రజలు ఏ పాపం ఎరిగిన అమాయక ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు చనిపోవడం జరిగింది. మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే టూరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని అమరవీరులుగా ప్రకటించాలని కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇది నిజంగా నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూసిన అడుగునా కూడా పోలీసు ఉండేది. మరి మొన్న ఏమైందో తెలియదు. 29 మందిని చంపే వరకు కూడా పోలీసులు ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇది నిజంగా ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనే చెప్పాలి. సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మేము చాలా మన ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి చూసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ మనం చూసినాం సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దాడి అయితేనే ఉంది. మొన్న జరిగిన పాల్గాం దాడిలో జరిగిన ఉగ్రవాదాలలో మరణించిన వారికి నివాళులు అర్పించడం జరిగింది మన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల తరఫు నుంచి. అలాగే మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం చేశాము. గతంలో ఈ జరిగిన వెంటనే మేము ప్రతి బస్సులలో డివిజన్లలో ఎవరంతా వాళ్ళు చేసుకున్నాము. కాకపోతే ఇవాళ రజోత్సవ ప్రోగ్రాం బిజీ ఉండి కొద్దిగా ఆలస్యమై ఇవాళ ఇక్కడ చేశాము. ఇది కూడా చెప్తున్నాను, ఉగ్రవాది యాంటీ టెర్రరిజం. ఎందుకంటే ప్రపంచంలో మెయిన్ గా ఉండేది యాంటీ టెర్రరిజం. ఇవాళ భారతదేశం అనేది సుఖ సంతోషాలతో ఉన్నది, సుఖ సంపదలతో ఉన్నది. కాబట్టి దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి అని ఒక దురుద్దేశంతో, అది కూడా సమ్మర్ టైంలో అక్కడ ఎంతో మంది కాశ్మీర్ అంటే అక్కడ మినీ స్విట్జర్లాండ్ అన్నమాట. తెలంగాణకు నూతన ప్రభుత్వ కార్యదర్శిగా కె రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు విషయాలపై ఇరువురు చర్చించారు. కాకినాడ జిల్లా మత్స్యకార భరోసా 10,000 నుంచి 20,000కు పెంచడం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఏటిమోగ పరిసర ప్రాంతాల్లో బోట్లపై థ్యాంక్ యూ సీఎం అని పసుపు జెండాలతో మత్స్యకారులు బోట్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మత్స్యకారులతో పాటు మత్స్యకార నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. మన ప్రభుత్వం వస్తే ఏదైతే గవర్నమెంట్ మీటింగ్ పెట్టారో మీరు వస్తే రద్దు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారన్న. హామీ ప్రకారంగానే ప్రభుత్వం రాగానే 217 ఓటు చేసి ఆ మత్స్యకారులకి చెరువులు తెలియజేస్తున్నాం. 2 రకాలుగా చెరువులకి ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులకి, అది సముద్రం ఆధారపడుతున్న మత్స్యకారులు కూడా అన్ని విధాల ఈరోజు సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈరోజు వాళ్ళందరూ కళాశాలలో వాళ్ళందరికీ ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది.
తూర్పుగోదావరి పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల చైర్మన్, వైస్ చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 రోజులుగా కమిషనర్ సాధారణ సమావేశం ఏర్పాటుకు స్పందించడం లేదన్నారు. కాలాన్ని దాటవేస్తూ కాలయాపన చేస్తున్నారని చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మున్సిపల్ ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు సమావేశం నిర్వహించడం ఎంతో అవసరమన్నారు. అలాంటి సమావేశాన్ని విస్మరిస్తూ ఎందుకోసం కమిషనర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని బోను గౌరీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా మేమందరం కౌన్సిల్ అందరం కూడా కలిసాము. ఇదిగో పెడతాం అదిగో పెడతామని కాలయాపన చేస్తున్నారు తప్ప ఆయన మీటింగ్ అనేది జరపట్లేదు. ఏం కారణం చేతనో కానీ మా చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి కూడా, మా ప్రజాప్రతినిధులకు కూడా ఆయన ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, మా మీటింగులు జరపట్లేదు, మా యందును కూడా ఆయన స్పందించట్లేదు. మేము ఏ పని చెప్పినా ఆయన స్పందించట్లేదు. ఇప్పుడు ఆయన 20 రోజులు టైం ఇచ్చి ఇప్పుడు మేము కమిషనర్ గారి దగ్గరికి వస్తే ఆయన ఇప్పుడు మేము వచ్చి 3 గంటలు అవుతున్నాయి ఫోన్ చేస్తే ఇప్పుడు 4 సార్లు ఫోన్ చేసాము. పావు గంట 10 నిమిషాలు అంటున్నారు తప్ప ఆఫీస్కి ఆయన రాలేదు. గౌరవ కలెక్టర్ గారు మా యందు దయించి మీరు మాకు ఈ కమిషనరు మాకు అవసరం లేదు, మీరు వేరే కమిషనర్ గారిని మాకు మా ఆఫీస్కి ఇచ్చేస్తారని మీ అందుని మేము దయించి మనవించుకుంటున్నాం. అమరావతి రాజ్యసభ అభ్యర్థిగా కూటమికి చెందిన పాక వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. కాగా రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి ఆయన తమ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ పత్రాల దాఖల కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ శ్రీ సోం వీరాజు, శాసనసభ్యులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఇటీవలే హంద్రీనీవా పోలవరం ఎడమ కాలువ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సీజన్ మొదలయ్యే నాటికి హంద్రీనీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తి అవ్వాలని అధికారులకు, ఏజెన్సీలకు దిశానిర్దేశం చేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోతే చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మేజర్ గ్రామ పంచాయతీలో 18 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయి. సర్పంచ్కి తెలియకుండా పంచాయతీ కార్యదర్శి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఎటువంటి పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లుగా ఆధారాలు చూపించారు. ఈ 18 లక్షలతో గ్రామ పంచాయతీలో ఏ పనులు చేసిన దాఖలాలు లేవు. దీంతో కార్యదర్శిపై ఎంపీడీఓకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం చైత్రమాసం మల్లయ్య గుంటలో నడివీధి గంగమ్మను కొలువు తీర్చి అంబళ్లను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, మున్శేఖర్ దంపతులు అమ్మవారికి సారె సమర్పించి పునాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ప్రతి ఏటా 3వ వారం ముందు జరిగే నడివేడి గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. ముందుగా గంగమ్మ జాతర నెల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తిరుపతిలో మనందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రతి ఒక్కరము మన ఇంటి ఇలవేల్పుగా భావించే గంగమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో భక్తిభావము. ఇక్కడ ముఖ్యంగా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మల్లయ్యగుంట కట్ట కానీ, తాతానగర్ కానీ, కాపు ఇది పెద్ద కాపు వీధి కానీ, పెద్ద కాపు లేఅవుట్ కానీ, అట్లాగే నెహ్రూ నగర్, జబ్బార్ లేఅవుట్, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి గంగమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఒక అవినాభావ సంబంధము. ప్రతి మేలో గంగమ్మ జాతర జరుపుకోవడం మనందరికీ తెలుసు, ఆనవాయితీ. జాతర ఒక నెల ముందు నుంచే మనకు గంగమ్మ వారాలు స్టార్ట్ అవుతాయి. అట్లాగే జాతర నెల స్టార్ట్ అయినాక 3వ మంగళవారం నాడు ఇక్కడ నడివీధి గంగమ్మకు ముక్కులు తీర్చుకోవడం, అంటే అంబలు పోసి ముక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. సో ఇవాళ జాతర నెల స్టార్ట్ అయ్యి 3వ మంగళవారం, అలాగే చాటింపుకి ఒక వారం ముందు ఇప్పుడు నడివీధి గంగమ్మని ఏర్పాటు చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉండే మహిళలందరూ కూడా అంబళ్ళు పోసి ఇవాళ గంగమ్మకు తమ మొక్కుకుంటూ, ఆల్రెడీ మొక్కిన మొక్కుల్ని తీర్చుకుంటూ మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని ఆ గంగమ్మని అందరం కలిసి ప్రార్థించాము.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కేకే మహేందర్ స్టేజ్ మీద ఉండగా నాయకుల బాహాబాహి జరిగింది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మాట్లాడుతుండగా వేదిక మీదకి కాంగ్రెస్ పార్టీ నాయకులు దూసుకువచ్చారు. ఉమేష్ రావు వేదిక నుండి దిగిపోవాలని ఆందోళన చేశారు. పోలీసుల జోక్యంతో సమావేశం సాఫీగా జరిగింది. మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సిఎస్సి సెకండ్ ఇయర్ విద్యార్థి చెంబేటి సుభాష్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని మంగళగిరి ఎన్ఆర్ఐ మార్చురీకి తరలించారు. విద్యార్థిది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటగా స్థానికులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా దొడ్లేరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకింగ్ గోల్డ్ బాధితులు తాళం వేశారు. తాము తీసుకున్న డబ్బులు కట్టినా కూడా మాకు గోల్డ్ ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. పంటలు సాగు చేయడానికి పెట్టుబడుల కోసం ఇంట్లో ఉన్న బంగారం మొత్తం బ్యాంకులో పెడితే గోల్డ్ అప్రైజర్ బంగారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ముందు బాధితులు ఆందోళన చేయగా రంగంలోకి వచ్చిన పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరికి నష్టం? మాకే నష్టం కదా. మా గోల్డ్ మాకు ఇస్తే మాకు ఏదో ఒక పరిష్కారం చేసి మేము పక్కన రాం కదా. ఎందుకు ఆపుతున్నారు? చెప్పాం కదా, ఆయనకు అర్థమయ్యే ఉంటది కదా. 2 నెలల నుంచి ఏం చేశారు వాళ్ళు? ఒక మాట మళ్ళీ అదే మాట్లాడతారు. వాళ్ళకి తెలుసు కదా సార్, సీఏ గారిని అడిగాం కదా. కరీంనగర్ జిల్లా సిరిసెడులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని మహిళలు ఆందోళన చేసి రోడ్డు మీద బైఠాయించారు. మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అడ్డుకున్నారు. అర్హులకు కాకుండా తమ ఇష్టం వచ్చిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని మహిళలు ఆరోపించారు. మేము ఏమి లేక పేదలమై బీదలమై ఇండ్ల గ్రామ పంచాయతీకు అడ్డా ఉండి మేము ఉంటాను. నిరుపేదలమై ఉంటాను. నిరుపేదలు అనేటోళ్ళకి ఒక్కరు మాకు ఇల్లు రాలే. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంటికి తిరిగి కేటీపీసీకి పెట్టండి. ఇంటికి తిరిగి మీరు చేయండి. పైసలు తీసుకొని మీరు ఆడాడినట్టయితే మాత్రమే కాబట్టి అడుగు తప్పని కొడుక. మీరు కాంగ్రెస్ మరి వచ్చింది మేము పురుగు చేస్తాం అనుకుంటే మీరు 7 ఉండాలి, గానే ఉండాలి. మర్యాదతో చెప్తారా? మేము నిరుపేదలా మేము చేసుకుంటే బతకటంలో ఇలా 10 లక్షల వరకే ఇల్లు వచ్చింది. 10 లక్షల వరకే టాప్ వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు బీహార్ ప్రభుత్వం పట్టం కట్టింది. గుజరాత్ టైటాన్స్ పై అసాధారణ శతకంతో రికార్డుల మోత మోగించిన ఈ యువ క్రికెటర్కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించి అభినందనలు తెలిపారు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్ గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో అద్భుతమైన సెంచరీ సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అనుభవజ్ఞులైన గుజరాత్ బౌలర్లను సైతం అతను ఎదుర్కొన్న తీరు క్రీడా పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఇది ఐపీఎల్ చరిత్రలో 2వ వేగవంతమైన సెంచరీగా నమోదైంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.